So what's up people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో మీ అందరూ రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో లేకపోతే నార్మల్గా కమ్యూనిటీ పోస్ట్లో చూసే ఉంటారు. సో నాకు యాక్సిడెంట్ జరిగింది అండ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్లీ నేను దీని మీద వీడియో చేయొద్దని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఏంటి అంటే ఆ యాక్సిడెంట్ అనేది ఒక రకంగా జరిగిందన్నమాట. లైక్ చెప్తే మీరే షాక్ అయిపోతారు. సో ఆ యాక్సిడెంట్ అనేది నా లైఫ్లో జరిగింది కాబట్టి నాకు ఒక ఛానల్ ఉంది, నాకంటూ కొంతమంది సబ్స్క్రైబర్స్, ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి, మళ్ళీ అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూత్, టీనేజర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ యాక్సిడెంట్ అనేది ఒక లెసన్లా ఉంటుంది. లైక్ నేను చెప్తే వాళ్ళు అట్లీస్ట్ కొంచెమైనా చేంజ్ అవుతారు, వాళ్ళ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఉంటాయని చెప్పని మాత్రమే నేను వీడియో తీస్తున్నా. అండ్ మోరోవర్ మీరు నా ఫేస్ అయినా నా బాడీ అయినా మొత్తం చూడవచ్చు. లైక్ ఎట్లా అంటే ఒక పేషెంట్ లెక్క, లేకపోతే గలీజ్ ఉందనుకుంటా. బట్ చాలా డేస్ అవుతుంది ఇలానే ఉంటున్నా అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. సో చలో ఇదంతా నేనైతే వ్యూస్ కోసమో సింపతి కోసమో అయితే ఏం కాదు. నాకు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ మీకు తగలద్దు అని చెప్పని మీకు ఒక జాగ్రత్త చెప్తున్నాను అన్నమాట. సో బేసికల్గా ఏంటి అంటే 18th రోజు అన్నమాట, వెనస్డే రోజు. 17th midnight 1 o'clock, అంటే 18th రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock నేను వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత వేరే ఫ్రెండ్స్ కాల్ చేశాను అన్నమాట. సో ఫ్రెండ్స్ కాల్ చేసిన తర్వాత సరే చాలా డేస్ అవుతుంది బయటికి వెళ్ళాక అని చెప్పేసి అని నేను కూడా నార్మల్గా బయటకు వచ్చి వాళ్ళని మీట్ అయిన తర్వాత డిఎల్ఎఫ్ నుంచి హైదరాబాద్ యాక్సిడెంట్ జరిగింది. సో డిఎల్ఎఫ్ నుంచి వెళ్ళి మైండ్ స్పేస్కి వెళ్తున్నాం అనమాట. సో ఏఐజీ హాస్పిటల్ లైన్లో నుంచి వెళ్ళి ఆ ఏఐజీ హాస్పిటల్ కాడ ముంగట రోడ్డు ఒకటి కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. డిఎల్ఎఫ్ నుంచి వెళ్ళి ఏట్రియం మాల్ నుంచి వెళ్ళి మైండ్ స్పేస్కి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, ఏఐజీ హాస్పిటల్ ముంగట నుంచి వెళ్ళి. సో అక్కడ రోడ్ కాడ ఏమైంది అంటే నేను ఒక 70లో ఉన్నా అనుకుంటా, 70-80లో ఉన్నా. అండ్ నాకు అక్కడ తెలుసు ఆల్రెడీ రోడ్ బాగుండదు అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి ఇంకొంచెం స్లో అయిపోయి ఒక 50-60లోకి వచ్చేసిన. ఆ బంప్ కాడ ఏమైంది అంటే రోడ్ ఎట్లా ఉంటుంది అంటే డాంబార్ ఉంటుంది, ఆ డాంబార్ మీదకి వెళ్ళి మొత్తం అన్ఈవెన్గా ఎక్స్ట్రా డాంబార్ పడిపోయి ఉందన్నమాట. ఒకవేళ అక్కడ బండి గాల్లో లేచి కింద పడితే మ్యాక్సిమం వాబుల్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో సేమ్ అదే ప్రాబ్లం నాకు వచ్చిందన్నమాట. సో 50-60 స్పీడ్లో నేను పడినందుకు మీరు పోస్ట్లో చూసిన దెబ్బలు ఇవన్నీ జస్ట్ 50-60 స్పీడ్లో పడినందుకే వచ్చినాయి అన్నమాట. ఇంతగానం గట్టిగా తాగడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఆ రోడ్ అనేది అన్ఈవెన్గా ఉండడం వల్ల లైట్గా ఇలా బండి కొంచెం లైట్గా లేచిన వెంటనే మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చింది, వాబుల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ వాబుల్ అవుతూ ఒక 50 నుంచి 100 మీటర్స్ వరకు నేను మ్యాక్సిమం మేనేజ్ చేసిన వాబుల్ని ఆపడానికి. ఇంకా నా వల్ల కాలేదని చెప్పేసి ఇంకా కింద పడిపోయింది బండి. పడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మ్యాక్సిమం ఒక 50 మీటర్స్ రాకుండా పోయినా అంతే. నా బండి నేను ఇద్దరం కలిసి ఒక 50 మీటర్స్ రాకుండా వచ్చినాం, అంతకంటే ఎక్కువ కూడా రాకపోలేదు. ఆ జస్ట్ 50 మీటర్స్లోనే ఇంత పెద్ద డ్యామేజ్ అయిందన్నమాట. సో ఇంత పెద్ద డ్యామేజ్ ఎందుకు అయింది అంటే రోడ్ మొత్తం అన్ఈవెన్ ఉందని చెప్పేసి అన్నా కదా. సో బేసికలీ ఆ రోడ్డు మీద రాకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఇలా ఉన్న ప్లేసెస్ కాడ ఏమైంది అంటే ఈ కాలు, ఈ చేతులు ఇట్లా రాకుండా పోతున్నప్పుడు ఆ బంప్ వచ్చినప్పుడు గట్టిగా లోపలికి కట్ అవ్వడం చెప్పొద్దు కానీ చాలా డీప్గా కట్ అయిపోయినాయి అన్నమాట. హ్యాండ్కి అయినా మీకు చూపిస్తా దెబ్బలు, కొంచెం లాస్ట్లో చూపిస్తా వీడియోలో. చాలా డీప్గా కట్ అయిపోయినాయి. మేజర్ ఇంజురీస్ ఏమేమైనాయి అంటే ఫస్ట్ నాకు వచ్చేసి హ్యాండ్ అన్నమాట. నిజంగా నేను కింద పడ్డ నెక్స్ట్ మూమెంట్ లేచి చేతులు ఇట్లా దులుపుకున్నాను అన్నమాట. ఆల్రెడీ నాకు తెలుస్తుంది కింద పడి రాకుండా పోతున్నప్పుడు నాకు అర్థమైపోయింది అన్నమాట. ఇక్కడ తగిలిపోతుంది, ఇక్కడ పోతుంది అని చెప్పేసి నాకు పిచ్చ క్లారిటీతో ఉన్నా. రాకుండా పోయి లేచిన తర్వాత దులుపుకొని నేనే లేచి చేయి చూసుకున్నా. ఇలా చూసుకునేసరికి ఈ లిటిల్ ఫింగర్ ఉంది కదా, ఇది ఇప్పుడైనా కొంచెం ఒక 30 degrees యాంగిల్లో ఇట్లుంది. అప్పుడైతే కింద పడినప్పుడు ఇది మొత్తం 90 degrees యాంగిల్లో ఉండే అన్నమాట. మొత్తం ఇట్లా స్ట్రేట్ అయిపోయింది. ఓకే బోన్ ఇరిగిపోయింది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. దానిపైన ఉన్న మజిల్ కూడా మొత్తం పగిలిపోయింది ఏడుగాడికి. అండ్ కాళ్ళు చూసుకునేసరికి బ్లీడింగ్ స్టార్ట్ అయింది అన్నమాట. యాక్చువల్గా నాకు తెలియదు కాళ్ళకి అంతనం దెబ్బ తగిలిందని నాకు తెలియదు. సో కాళ్ళు చూసుకునేసరికి ఏమైంది అంటే చెప్పు మొత్తం నేను వేసుకున్న చెప్పులు మొత్తం బ్లడ్తో ఇట్లా నిండిపోయి బ్లీడింగ్ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. నాకు ఆల్రెడీ చక్కెర వచ్చేసింది, షుగర్ డౌన్ అయిపోద్ది కదా. సో బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనిషికి కళ్ళు తిరగడం, బ్లాంక్ అవుట్ అయిపోవడం అయింది అన్నమాట. సో ఆ కాలు చూసుకునేసరికి నాకు అర్థమైపోయింది సీన్ ఇంకా చాలా డీప్గా కట్ అయిపోయిందని చెప్పేసి అని. సో టక్కన అక్కడ వేరే ఒక అన్న వాళ్ళని కర్చీఫ్ అడిగి క్లాత్ తీసుకొని ఆ క్లాత్తోని చెప్పులకు కట్టుకొని ఆ లెగ్కి మొత్తం గట్టిగా కట్టుకొని
హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అది ఇంకా పెద్ద స్టంట్ అన్నమాట. నిజంగా చెప్తున్నా, మీరు కనుక ఒకవేళ ఎక్కడన్నా కింద పడితే మ్యాక్సిమం లైక్ హై హాస్పిటల్స్ అయితే ప్రిఫర్ చేయకండి. ఎందుకు అంటే నాకు తగిలిన దెబ్బలకి ఇప్పటి వరకు నాకు అయిన ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత తెలుసా? నేను ఇంటికి వచ్చిన కాడ నుంచి వెళ్ళి తిప్పి కొడితే ఒక 1000 రూపీస్ అయింది కావచ్చు మ్యాక్సిమం, అది కూడా ఇప్పటి వరకు. అండ్ ఇది మొత్తం క్యూర్ అయ్యేసరికి మహా అంటే ఒక 2000 రూపీస్ అయింది కావచ్చు, అది కూడా చాలా హై అన్నమాట. నేను ఆ ఒక్కరోజు ఆ నైట్ నాకు బ్లీడింగ్ అవుతుంది, నాకు చక్కెర వస్తుంది అని చెప్పని టక్కన వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినందుకు ఎమర్జెన్సీ ట్రామాలో లైక్ ట్రామా యూనిట్ ఉంటుంది తెలుసు కదా మీకు, ఆ ట్రామా యూనిట్లో జాయిన్ చేసిళ్ళు. అండ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసి ఎక్విప్మెంట్స్ అయినా లేకపోతే బ్లడ్ టెస్ట్ అయినా ప్రతి ఒక్కటి లైక్ నేను వెళ్ళడంతోనే ఇక్కడ చెస్ట్ ఒకటి పెడతారు తెలుసు కదా, ఒక సర్కిల్లో ఉండి ఇలా పెడతారు. సో అలాంటి కనెక్షన్స్ పెడుతుంటే ఇవన్నీ పెట్టకండి, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. ఫస్ట్ అయితే మీరు నాకు ఇవన్నీ క్లీన్ చేయండి. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ప్రాసెస్ ఉంటే చూసుకుందాం. నాకు క్లారిటీ ఉంది, నాకు ఇక్కడ ఈ ఫింగర్ అనేది ఇరిగింది, లెగ్ కూడా డీప్గా కట్ అయింది, అది మేబీ ఫ్రాక్చర్ అవ్వచ్చు అని నేను వాళ్ళకి చెప్పి వాళ్ళతో క్లీనింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారంటే అది చాలా ఎమ్మెల్సీస్ కదా. సో లైక్ నార్మల్గా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఏంటి అంటే ఎమ్మెల్సీ ఉంటుంది అన్నమాట. ఎమ్మెల్సీ ఏంటి అంటే మెడికల్ లీగల్ కేసు అన్నమాట. సో ఇది ఏంటి అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడైనా ఎలాంటి కొంచెం పోలీస్ కేసు అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే ఏమైంది అంటే వాళ్ళు ఇలాంటివి చూసుకుంటారు అన్నమాట. లైక్ నార్మల్గా ఒక లీగల్ కేసు ఫైల్ చేసి వాళ్ళు ప్రొసీజర్ని తీసుకుంటారు. సో బేసికల్గా దానికి ఒక 1000 రూపీస్ ఖర్చు అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఎక్విప్మెంట్స్కి చాలా ఖర్చు అయిపోయింది, కాస్ట్ బెడ్కి కాస్ట్ అయిపోయింది. సో నాకు మొత్తం ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది అంటే చెప్తే షాక్ అయిపోతారు. జస్ట్ నాకు డ్రెస్సింగ్ చేసిళ్ళు, ఎక్స్రే తీసిళ్ళు అండ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చిళ్ళు అన్నమాట. సో ఇవన్నిటికి కలిపి ఒక 6 hours ఉన్న హాస్పిటల్లో 6 నుంచి 7 hours ఉన్న ఈ 6 to 7 hours నాకు కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అయింది. 9,900 చేంజ్ సంథింగ్. యాక్చువల్గా ఫస్ట్ బిల్ ఎంత అయిందంటే 12,000 అయింది. 12,000 అయిన తర్వాత ఇంతగానం మాతో కాదు అని చెప్పేసి అది ఇది మాట్లాడి ఇంకా అక్కడ ఉన్న నర్సు వాళ్ళతో ఆల్రెడీ మా వాళ్ళు పులిహోర కలిపేస్తున్నారు అన్నమాట. దోస్తులు ఎట్లుంటుంది తెలిసేది. ఇక నిజంగా చెప్పాలంటే నాకు ఆ మూమెంట్లో టు బీ హానెస్ట్, మీరు ఏమైనా అనుకోండి, ఫ్రెండ్స్లో అట్లుంటారు ఇట్లుంటారు. సో నాకైతే ఆ మూమెంట్లో నా 2 ఫ్రెండ్స్ వచ్చిళ్ళు. వాళ్ళు వచ్చి నేను డిశ్చార్జ్ అయ్యేంత వరకు వాళ్ళు నాతోనే ఉన్నారు. దే రియల్లీ టుక్ కేర్ అబౌట్ మీ. నిజంగా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పేర్లు నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పకపోతే తప్పు ఉంటుంది. సో నిజంగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు అన్నమాట. సో వాళ్ళు ఉండడం వల్లనే నాకు అక్కడ సిచ్యువేషన్స్ని లైక్ నేను ఏమైనా డెసిషన్ తీసుకోవడమైనా ఏదైనా కానీ రియల్లీ వాళ్ళ వల్లనే నేను మ్యాక్సిమం తీసుకున్నా. అండ్ ఇంకా వాళ్ళు కేర్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళే నర్సులతోని ఎట్లా ఉంటుంది తెలుసు కదా, దోస్తానం ఉన్నప్పుడు ఇంకేమైనా అమ్మాయిలు కనిపించాలంటే పులిహోర కలిపేస్తారు మన వాళ్ళు. సో సేమ్ అట్లనే వాళ్ళు కూడా పులిహోర కలిపేసి ఇంకా మార్నింగ్ బిల్ వచ్చిన తర్వాత ఏంది ఇది బిల్లు అని చెప్పేసి వాళ్ళు పోయి నర్సులతో మాట్లాడితే ఆ నర్సు ఏం చేసిందంటే మళ్ళీ కొన్ని ఎక్విప్మెంట్స్ అన్ని రిటర్న్ పంపించేసి ఆ బిల్లోకి వెళ్ళి మేనేజ్ చేయించాలి అన్నమాట. సో అట్లా మనకి 9,800 రూపీస్ ఏమో కాస్ట్, 9,900 రూపీస్ కాస్ట్ పడింది. ఇంకా తర్వాత నేను రిటర్న్ ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇంటికి వచ్చేటప్పుడు అయితే మాత్రం చరణ్ గారు పట్టుకొచ్చిండు నన్ను. సో ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం వేరే ఒక ఫ్రెండ్ తీసుకొచ్చిండు అన్నమాట. సో వాళ్ళ పేరు కూడా నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, బట్ నిజంగా చెప్తున్నా 250 kilometers వాడు నాతో కార్లో వచ్చిండు. మళ్ళీ రిటర్న్ అదే లైక్ దిగిండు, ఒక 20 minutes ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు అన్నమాట. మ్యాక్సిమం ఒక 20 minutes ఉన్నాడు వాడు, అంతే 20 minutes ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు అనమాట. జస్ట్ నా డ్రాప్ చేయడానికి మాత్రమే వచ్చిండు వాడు, మన ఆఫీస్ వదిలిపెట్టుకొని. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఏంటి అంటే లైఫ్లో చాలా ఒక అదృష్టం అన్నమాట నిజం చెప్పాలంటే. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు యూజ్ యంత్రం మందం లేకపోతే ఏదైనా అవసరం ఉంటే రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్, నా కోసం నిజంగా చాలా కేర్ చూపించారు. సో చలో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందని చెప్పేసి అని. సో ఈ యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు అర్థమైన దానిలో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు నార్మల్గా కూర్చొని ఆలోచించండి. లైక్ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది, నేను ఎట్లా పడ్డా, వావులే పడ్డా, ఎంత స్పీడ్లో పడ్డా, 50 నుంచి 60 స్పీడే, పెద్ద స్పీడ్లో కూడా నేను తెలుసు మీ అందరికీ. నేను ఎంత డ్రైవ్ చేస్తానో మీకు తెలుసు. నేను నార్మల్గా నాకు యాక్సిడెంట్ అయిన రోజు 18th రోజు నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ అయిందన్నమాట, షెడ్యూల్ చేసిన. అది వచ్చేసి హైపర్ రైడ్. అది మీరు అందులో కూడా చూసే ఉంటాను. నేను నార్మల్గా బైక్ అనేది చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తాను. నేను ర్యాష్గా డ్రైవ్ చేయాలని చెప్పేసి కాదు, బట్ బేసికల్ ఎక్కడ డ్రైవ్ చేస్తాను అంటే ఏదైనా ఎంటీ రోడ్ ఉంటే మాత్రమే నేను ఒక 80-90 ఆ రేంజ్లో వెళ్తాను అన్నమాట. అది కూడా రోడ్ని పట్టి. లేదు రోడ్ బాగాలేదంటే నేను నార్మల్గా ఒక 50-60లో వెళ్ళిపోతా అంతే. ట్రాఫిక్ ఉంటే ఇంకా స్లో అయిపోతా, మనుషులు ఉంటే స్లో అయిపోతా, అది నాకు కామన్ థింగ్ అనమాట. సో ఆ రోజు నేను 50-60లో పడినందుకు హ్యాండిల్ బాబులే కింద పడ్డా. అది కింద పడడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నా మీరు ఒకసారి కమెంట్ చేయండి. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అనమాట.
నేను ఆ రోడ్ అనేది స్మూత్గా ఉండేది ఉంటే నేను కింద పడేటోని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇప్పుడు ఆ రోడ్ కరెక్ట్గా స్మూత్గా ఉంటే నేను ఎందుకు పడతా చెప్పండి, హ్యాండిల్ ఎందుకు వాబుల్ అయిపోద్ది. నేను ఒకవేళ 100 స్పీడ్లో ఉన్నా కూడా ఆ రోడ్ మీద హ్యాండిల్ ఎందుకు వాబుల్ అవుతాయి, రోడ్ అనేది స్మూత్గా ఉండేది ఉంటే. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిదో మీకు ఆబ్వియస్ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు అక్కడ రోడ్ బాగుండేది ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా. ఇప్పుడు నేను పడ్డా కాబట్టి నేను మాట్లాడుతున్నా. అదే సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు పడ్డారు అనుకోండి, మీరు మాట్లాడగలరా? మీరు వచ్చి మాట్లాడలేరు కదా. సో ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న రోడ్స్ అనేటివి చాలా దరిద్రంగా ఉండేది, మన అందరికీ తెలిసిన విషయమే. సో గవర్నమెంట్ అనేది ఈ రోడ్స్ గురించి ఇంకొంచెం కన్సర్న్ తీసుకుంటే ఈ యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువ జరుగుతాయి. మీరు చాలా ప్లేసెస్లో చూసే ఉంటారు, ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రతిరోజు 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి చాలామంది యాక్సిడెంట్లో చనిపోతుళ్ళు, మీ అందరికీ తెలిసిన విషయమే అది. సో ఇలాంటి ఇష్యూస్ రావద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ హోల్స్, హైవేస్ మీద హోల్స్ ఉంటాయి భయ్యా, గా హోల్స్ గట్ల ఉంటే నడిపేటోడు ఇప్పుడు నేను నా అసంటోడు మీ అసంటోడు హైవే కదా మంచిగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని, సరే మీరు యావరేజ్ 80లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఒక పెద్ద లొంది వచ్చినా కూడా అందులో పడి లేచేసరికి అయిపోద్ది, ఇంకా ఉన్న సిచ్యువేషన్ అంతా మొత్తం పోద్ది. అదృష్టం కొద్దిగా రాకుండా పోయినాం అనుకో గీరకపోద్ది, అదొకవేళ పక్కన డివైడర్ గుద్దుకోపోతే వెనకకెళ్ళి లారీ వస్తే సిచ్యువేషన్స్ చాలా వర్స్ ఉంటాయి కదా. సో రోడ్ అనేది నీట్గా మెయింటైన్ చేయాలి గవర్నమెంట్ అనేది. సో మనం చెప్పినంత మాత్రాన చేంజ్ అయిద్దా అంటే చెప్పలేము. అది ఏదో జస్ట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అని. సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అనుకుంటే మ్యాక్సిమం రైడింగ్ గేర్ని యూజ్ చేయండి. నేను ఆ రోజు హెల్మెట్ వేసుకున్నా, సీరియస్గా చెప్తున్నా, ఆ రోజు నాకు హెల్మెట్ లేకపోతే ఈరోజు ఈ ఫేస్ అనేది ఇట్లా ఉండేది కాదు తెలుసా. నేను హెల్మెట్ పెట్టుకున్నా కూడా నా స్పెట్స్ అనేటివి పైకి పోయినాయి అన్నమాట. పైకి పోతే నేను హెల్మెట్ తీసి హెల్మెట్ లోపల నా స్పెట్స్ ఉన్నాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు, కింద పడినప్పుడు నా హెల్మెట్ ఇట్లా తగిలి ఈ స్పెట్స్ అనేవి పైకి పోయినాయి అన్నమాట. ఆ హెల్మెట్ లేకపోతే నా ఫేస్ అనేది ఎంత షేప్ అవుట్ అయ్యేదో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కూడా బయటికి వెళ్తున్నప్పుడు లైక్ ఒక 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్తుంటే మ్యాక్సిమం యూజ్ చేయండి, గ్లౌజెస్ యూజ్ చేయండి. సిటీ రైడ్కి సపరేట్ గ్లౌజ్ ఉంటాయి, మా అంటే 500 రూపాయలు పెడితే వస్తాయి. ఇప్పుడు నాకు ఇంత దెబ్బలు తగిలినాయి, నేను హాస్పిటల్లో పోయి 10,000 బిల్ పెట్టుకున్నా. ఇదే 10,000 దానికి బిల్ పెట్టుకునే బదులు నేను మంచిగా కొంచెం జాకెట్ అయినా షూస్ అయినా లేకపోతే గ్లౌజ్ అయినా వేసుకొని నేను బయటకు వచ్చేది ఉంటే ఒకవేళ కింద పడితే మా అంటే రైడింగ్ గేర్స్ పోతాయి, మనకి ఇంత పెయిన్ ఉండదు, ఇంట్లో వాళ్ళకి ఇంత సఫరింగ్ ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు కూడా మ్యాక్సిమం బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ షూస్ కూడా మ్యాక్సిమం యూజ్ చేయండి. ఎందుకంటే షూస్ వల్ల మీకు లెగ్స్ అనేవి చాలా ప్రొటెక్ట్ అయిపోతాయి. అండ్ ఆబ్వియస్గా తెలిసిందే, టీషర్ట్స్ మీద బైక్ రైడ్ చేసినప్పుడు కింద పడితే ఇవన్నీ కొట్టుకోపోతాయి. షర్ట్స్ వేసుకోండి, మంచిగా ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోండి రైడ్ చేస్తున్నప్పుడు. ప్రతిసారి వేసుకోవాలంటే కుదరదు, నాకు కూడా తెలుసు. ఇప్పుడు సడన్గా ఒకటిసారి ఇట్లా బయటకు పోవాలి, లేకపోతే ఇక్కడికి నుంచి ఇక్కడ షాప్కి పోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవరు వేసుకొని పోరు. కాకపోతే ఏంటి అంటే కొంతమంది ఇప్పుడు మనకు తెలిసేది, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ పోదామని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది చూడు. అలాంటి సిచ్యువేషన్స్లో గ్లౌజెస్ వేసుకోండి, నీ బ్యాచ్ పెట్టుకోండి, ఎల్బో బ్యాచ్ పెట్టుకోండి, లేదు మీ దగ్గర జాకెట్ ఉంటే జాకెట్ వేసుకోండి. ఏమైంది మహా అంటే క్యారీ చేస్తుంది అంతే. కాకపోతే దానివల్ల మీకు ఎంత ప్రొటెక్షన్ వస్తుందో అర్థం చేసుకోండి మీరు. సో ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. బయటికి వస్తే మాత్రం మ్యాక్సిమం రైడింగ్ గేర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి రైడింగ్ గేర్స్లో ఒకవేళ మీ దగ్గర బైక్ ఉంటే. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు నేను పడినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను అన్నమాట, నా వెనకాల పిలియన్ కూర్చోలేదు. అదే ఇఫ్ ఇన్ కేస్ ఒక పిలియన్ ఉండేది ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది జస్ట్ ఇమాజిన్. నార్మల్గా చెప్తాను, ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం, అదే సిచ్యువేషన్ వాబుల్ అయింది, కింద పడ్డా, నాకు హెల్మెట్ ఉంది, నేను గీరికపోయింది, ఇవే దెబ్బలు నాకు తగిలినాయి. నా హెల్మెట్ ఉంది కాబట్టి నా ఫేస్కి ఏం కాలేదు. ఇంకా కూర్చున్న పిలియన్ పరిస్థితి ఏమై ఉంటుంది, వాడు కింద పడినప్పుడే డైరెక్ట్ ఫేస్ మీద ఇట్లా పడతారు. ఫేస్ పగలడము, లేకపోతే ఇన్నర్గా డ్యామేజ్ అవ్వడము, లేకపోతే ఇంకేదైనా కాన్సిక్వెన్సెస్ చాలా డేంజర్గా ఉంటాయి అన్నమాట. సో పిలియన్ కూడా వెనక కూర్చున్నప్పుడు మ్యాక్సిమం హెల్మెట్ని యూజ్ చేయండి, మన సేఫ్టీ కోసమే కదా. ఇప్పుడు హెల్మెట్ పెట్టకుండా నేను పోతా ఇట్లా పోయి ఇట్లా చూస్తా అని చెప్పేసి అంటే అమ్మాయిలు చూస్తే పెద్ద వచ్చేది ఏం లేదు బ్రో. మా అంటే ఇప్పుడు నీ బండి చూసో నీ ఫేస్ చూసో వచ్చేయాలంటే దేనికి చెప్పాలి, ఏదైనా ఉంటే మన క్యారెక్టర్ని చూసి రావాలి. అంతేగాని నా దగ్గర బండి ఉంది, నా దగ్గర కారు ఉంది, నేను ఇట్లా తిప్తా అట్లా తిప్తా అని చెప్పేసి అంటే అది కుదరని ముచ్చట. మ్యాక్సిమం హెల్మెట్స్ని యూజ్ చేయండి, దానివల్ల మీకు పెద్ద ఫరక్ కూడా పడదు, మన సేఫ్టీ కోసం మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుండే అంటే సీరియస్లీ మా ఇంట్లో వాళ్ళు లైక్ ఒక పుట్టినప్పుడు బేబీని తీసినప్పుడు ఇట్లా ఎంత కేర్ తీసుకుంటారో అంత కేర్ ఇప్పటివరకు నాకు చూపిస్తారు అన్నమాట. లైక్ కాలు కింద పెట్టకుండా కూర్చున్న ప్లేస్లన్నీ, ఫుడ్ అయినా ఏదైనా. మా మమ్మీ అయితే అసలు నాన్ స్టాప్ ఏం నోరుకి రికామ్ లేకుండా మొత్తం ఫుడ్ అనేది తీసుకొచ్చి పెడుతూనే ఉంది, నేను తింటూనే ఉన్నా. సో ఇలాంటి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకు నార్మల్గా ఇంట్లో వాళ్ళ కేర్ అయినా లవ్ అయినా ఏదైనా కానీ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అర్థమైపోద్ది. సో ఇవన్నీ రాకముందే
ఇప్పుడు నాకు చిన్న జరిగింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ బేసికలీ ఒకవేళ పెద్దగా జరుగుంటే జస్ట్ ఇమాజిన్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళని ఉత్తగా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. సో మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం గేర్స్ని యూజ్ చేయండి. చప్రీ గాలి లెక్క మాత్రం అస్సలు నడపకండి. ఓపెన్గా చెప్తున్నా, చిల్లర రోడ్ల లెక్క అస్సలు నడపకండి. ఇప్పుడు నేను నార్మల్గా హైపర్ రైడ్ చేస్తున్నా అంటే ఆ రోడ్ని పట్టుకునే ఆ రోడ్ ఒకవేళ కంఫర్టబుల్గా ఉంటేనే నేను హైపర్ రైడ్ చేస్తాను. అది కూడా నా లిమిట్స్ వరకే. నా లిమిట్స్ దాటి నేను బోన్ నార్మల్గా నాకు ఎంత లిమిట్స్ వరకు ఉంటుంది, నేను ఎంతవరకు కంట్రోల్ చేయగలను అంతవరకే మాత్రమే వెళ్తా. అందులో కూడా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఇట్లా వాబులే కింద పడతా అని చెప్పేసి నేను అనుకున్నాను. అది కూడా 50-60 స్పీడ్లో జరిగింది, అయిపోయింది. సో ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే మన బ్యాచ్ ఉంది కదా, సో మన బ్రదర్స్ కమ్యూనిటీ నార్మల్గా మన R15 బ్యాచ్ ఉంది కదా. సో అందులో మీరు మన లాస్ట్ ట్రిప్లో చూసే ఉంటారు డామినర్ బండి అజయ్ అన్న అని చెప్పేసి అని. సో ఆయన కూడా రీసెంట్గా ఆయన మెకానిక్ షాప్కి ఒక R15 వచ్చింది. R15ని రీబిల్డ్ చేసిండు, అయిపోయింది. నార్మల్గా పెట్రోల్ కొట్టించి ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి ట్రయల్కి బయటకు వచ్చిండు అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఒక 120 స్పీడ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, 120 స్పీడ్లో ముంగట వేరే పర్సన్ ఉన్నారు, వెనకాల వేరే పర్సన్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు అన్నమాట. సో ముంగట ఉన్న పర్సన్ ముంగట ఏదో అడ్డం వచ్చిందని చెప్పేసి బ్రేక్ వేసిండు, ఈయన బ్రేక్ వేసిండు, ఇద్దరు కంట్రోల్ అయిపోయిండు. కాకపోతే వెనకాల ఉన్న పర్సన్ అనేది కంట్రోల్ కాక వచ్చి ఈ అజయ్ అన్న R15ని గుద్దడంతోనే ఈ బండి ఇక్కడ ఉన్న బండి రాక్కుంటూ ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ ఈజీ వెళ్ళిపోయింది బ్రో. 200 మీటర్స్ వెళ్ళిపోయింది. అదృష్టం ఏంటి అంటే ఆయన చేతులకు కానీ కాళ్ళకు కానీ నాకైన డ్యామేజ్లో అట్లీస్ట్ ఒక 10% కూడా కాలేదు తెలుసా. నేను పడ్డది 50-60 స్పీడ్లో, ఇంత డ్యామేజ్ అయింది. ఆయన పడ్డది 120 స్పీడ్లో, ఆయనకు చాలా మైనర్ డ్యామేజెస్ అయినాయి. సో ఏంటి అంటే గాచరం అన్నమాట. లైక్ నార్మల్గా మనకు ఎట్లా రాసుకుంటే అట్నే అయింది. అందులో కూడా నమ్మొద్దా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యూ, మీ ఇష్టం అది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీరు మ్యాక్సిమం అయితే రైడింగ్ గేర్స్ని అయితే యూజ్ చేయండి. సో నా యాక్సిడెంట్ అయితే ఈ విధంగా జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు యూత్, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అయినా లేకపోతే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ మీరు కనుక బైక్ రైడ్ చేస్తున్నారంటే మ్యాక్సిమం హెల్మెట్ని యూజ్ చేయండి, రైడింగ్ గేర్స్ని యూజ్ చేయండి, షూస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. సో దట్ మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీ వల్ల ఎవరు సఫర్ కావాల్సిన అవసరం ఉండదు. సో అంతే. ఇంకా నేనైతే ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా చాలా మాట్లాడవచ్చు దీని గురించి. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. ఇంకా చాలా ప్రొలాంగ్ అయిపోతూ వస్తూ ఉంటుంది. సో చలో ఇంకా బీ సేఫ్, రైడ్ సేఫ్. నార్మల్గా నాకు ఇంజరీస్ ఎక్కడెక్కడైనా మీకు చూపెట్టలేదు కదా. సో లెట్ మీ షో యూ ద డ్యామేజెస్. సో ఫస్ట్ అయితే లిటిల్ ఫింగర్ అన్నమాట. ఇప్పుడైతే మీకు ఇది కనిపిస్తుంది కదా, ఒక 30 degrees యాంగిల్లో ఉంది. కింద పడినప్పుడు మాత్రం ఇది 90 degrees యాంగిల్లో ఉండే అన్నమాట. సో ఇదొక ప్రాబ్లం. అండ్ ఇది ఎట్లా తగిలింది అంటే కింద పడినప్పుడు నేను యాక్సిలేటర్ పట్టుకుంటా కదా, సో ఇట్లా పడినప్పుడు బ్రేక్ అనేది దీని మీద పడి కింద ప్రెస్ అయిపోయింది మొత్తం రోడ్కి, అలా పగిలిపోయింది అన్నమాట. పగిలిపోయి అంతా సిచ్యువేషన్కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లుక్ ఎట్ దిస్ థింగ్ డ్యూడ్. అరిచేతుల్లో ఆబ్వియస్గా రైడర్ కింద పడ్డాడంటే ఫస్ట్ తగిలేదు ఇక్కడ, ఎందుకంటే చేతిలో పెడతాం కాబట్టి. సో ఇదొకటి డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి, ఇది ఇట్లా కింద రాకుండా పోయినా ఇదొకటి. అండ్ షోల్డర్ కాడ ఒకటి ఉంది. లెట్ మీ ఓపెన్ దిస్ ఫర్ యూ. అవుచ్, కనిపిస్తుందా? ఇంకా పైన ఉన్నారా? ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో షోల్డర్ మొత్తం రైట్ సైడ్కి అయింది, లెఫ్ట్ సైడ్కి ఏం కాలేదు. ఇక్కడ షోల్డర్కి, ఇక్కడ దీనికి, ఇక్కడ అండ్ ఇక్కడ ఇది మొత్తం పై పార్ట్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ రికవరీ అని వచ్చేసింది, అయిపోయినట్టే ఇంకా దాని పని. అండ్ లెగ్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. 1, 2, 3 మొత్తం 3 wounds వచ్చినాయి అన్నమాట. కాకపోతే లెగ్ ఒకటి మాత్రం చాలా డేంజర్ అన్నమాట. సో కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ మజిల్ అనేది లోపలికి డీప్గా కట్ అయ్యి పైకి వచ్చేసింది అన్నమాట. సో అలా రావడం వల్ల ఇది హీల్ కానికి ఆల్మోస్ట్ ఒక 20 days పడుతుంది ఈజీగా, నాకు తెలిసి. మేబీ 10-15 daysలో మ్యాక్సిమం కవర్ కావచ్చు. సో అంతే. ఇంకా ఇలాంటి దెబ్బలు నాకు తగిలినాయి. బై గాడ్స్ గ్రేస్ నాకైతే పెద్దగా మేజర్ ఏం తగలలేదు. సో నా లైఫ్లో జరిగిన యాక్సిడెంట్లో ఇది వచ్చేసి టాప్ 1లో ఉంది. ఇప్పటి వరకు టాప్ 1లో ఉంది. ఏంటి అంటే స్కూటీ మీకెళ్ళి పడ్డది, అది ఇక్కడ అంతా స్క్రాచెస్ అయిపోయి ఇక్కడ ఇప్పటికీ మార్క్ ఉంటుంది. అది నా మేజర్ యాక్సిడెంట్. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యాక్సిడెంట్ టాప్ లిస్ట్లో ఉందన్నమాట. సో చలో మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఇష్యూస్ అయితే అస్సలు చేసుకోకండి. బీ సేఫ్, రైడ్ సేఫ్, రైడింగ్ గేర్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఖచ్చితంగా రైడింగ్ గేర్ని యూజ్ చేయండి. సో చలో ఇంకా మ్యాక్సిమం వీడియోస్ కొంచెం అటు ఇటు డిలే అవుతూ వస్తూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను వీడియో తీయలేను కాబట్టి ఇది కూడా అతి కష్టం మీద తీస్తున్నాను. నేను ఫేస్ మీద చిన్న స్మైల్ ఉంది తప్ప లోపల మొత్తం పెయిన్స్ అనేవి ఇట్లా గుంజుతున్నాయి అన్నమాట. సో చలో మీకోసం అని చెప్పేసి ఒక అవేర్నెస్ కోసం నేను తీసిన. చలో
మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.